సార్ కిడ్నీలో స్టోన్స్ గురించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే టొమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని, టొమాటోతో ఏదైనా పాలకూర లాంటివి మిక్స్ చేస్తే స్టోన్స్ వచ్చేస్తాయని, బ్యాక్ పెయిన్ వచ్చినా స్టోన్స్ రావడం వల్లే వస్తుందని, ఇలా చాలా ఉన్నాయి. మాకు తెలిసిన మా నాలెడ్జ్ ప్రకారం ఇది తెలుసు. కానీ జనరల్గా కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఇప్పుడు మాకున్న ఈ ఆలోచనలు కరెక్టా, మిత్తా, ఫ్యాక్టా, అది కొంచెం క్లియర్గా చెప్పండి. ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా కామన్గా అందరం యూరాలజిస్టులు ఇదే చెప్తూ ఉంటాం. మేము సోషల్ మీడియాలో కానీ, మీరు ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈ రీల్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, చాలా మటుకు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. చాలా తరచు అడుగుతుంటారు ఈ క్వశ్చన్స్. కానీ సొసైటీలో ఈ ఇన్ఫర్మేషన్ ఎంత లోతుగా పాతుకుపోయిందంటే దాని నుంచి బయట లాగడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరికీ ఒక్కొక్కరికి ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయన్నమాట కిడ్నీ రాళ్ళకి సంబంధించి. కానీ వీలైనంత వరకు మేము పేషెంట్స్ని కలిసినప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్. అంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని ఫస్ట్ అండూ చేయాలి మనం. కరెక్ట్ ఏదో అనేది మళ్ళీ చెప్పాలి. సో మీరు అడిగినవన్నీ ఒకదానికి వచ్చే ఆన్సర్ చెప్తూ వస్తాను. ఈ టొమాటోలు పాలకూర తింటే రాళ్ళు వస్తాయని మీరు అన్నారు. చాలామంది అనుకుంటారు కూడా, టొమాటో పాలకూర తింటే రాళ్ళు వస్తాయా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. మిత్ ఆర్ ఫ్యాక్ట్? మిత్. ఇట్ ఈస్ అ మిత్. సో టొమాటో పాలకూర తిన్నంత మాత్రం రాళ్ళు రావండి. కిడ్నీలో రాళ్ళు వచ్చే తత్వం శరీరంలో ఉండాలి ఫస్ట్. దాన్ని మెటబాలిక్ ఎర్రర్ అంటాం. అంటే మన శరీరంలో, మన రక్తంలో రాళ్ళు పేరుకుపోయే లక్షణాలు ఉన్నాయి ఫస్ట్. అలా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడం మొదలవుతాయి. టొమాటో పాలకూర సంగతికి వస్తే, ఈ లిటరేచర్ మనం ఏదైతే చదువుతున్నామో ఇవన్నీ పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయి మనకు బెస్ట్. అక్కడ టొమాటో పాలకూర ఎలా తింటారు? సాలెడ్, పచ్చిగా తింటారు వాళ్ళు. అందులో ఉన్న విత్తులు కానివ్వండి, స్పినచ్లో ఉన్న ఆక్సలేట్ కంటెంట్ కానివ్వండి, ఉన్నది ఉన్నట్టే శరీరంలో పేరుకుంటుంది. కాబట్టి రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం శరీరంలో ఉంటే, టొమాటో పాలకూర పచ్చిగా తినే అలవాటు ఉంటే, ఎక్కువ తినే అలవాటు ఉంటే రాళ్ళు త్వరగా ఫామ్ అవుతాయి. టొమాటో పాలకూర తిన్నంత మాత్రాన రాళ్ళు వస్తే మన దేశంలో ప్రతి ఒక్కరికి రాళ్ళు ఉండాలి. సార్ పచ్చిగా తింటే హెల్దీ అంటారు కదా. అదే అంటున్నాను, మీకు రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం శరీరంలో ఉండాలి. అది తిన్న వాళ్ళందరికీ రాళ్ళు వస్తాయని నేను అనట్లేదు. కానీ రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉన్న వాళ్ళల్లో ఇవి తింటే త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ. టొమాటో పాలకూరల కంటే మన దేశంలో ఎక్కువ మటుకు పొద్దున్న లేస్తే పిడికెడు బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా తినే అలవాటు ఉంది. అవిట్లో ఆక్సిలేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉన్న వాళ్ళలో రోజు పొద్దున్న లేచి పిడికెడు బాదం పప్పు తింటున్నామంటే రాళ్ళు ఇంకా త్వరగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, పొద్దున్న లేచి పిడికెడు బాదం పప్పు తినే వాళ్ళందరిలో రాళ్ళు రావు. రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉంటే త్వరగా వస్తాయి. చాలా తేడా ఈ రెండు సెంటెన్సెస్. అంటే వంశపారంపర్యంగా కూడా వస్తుందా? వంశపారంపర్యంగా అనే పదం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో జెనెటిక్ అని అంటాము. జెనెటిక్ కాదండి, కానీ ఫెమిలియల్ టెండెన్సీ ఉంది. అంటే మన ఫ్యామిలీలో పెద్దలకు కానివ్వండి, అక్కచెల్లెలకు కానివ్వండి, అన్నదమ్ముళ్ళకు కానివ్వండి, ఎవరికన్నా రాళ్ళు ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళకు ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తుందని నేను. దట్ ఈస్ జెనెటిక్. జెనెటిక్ అంటే ఖచ్చితంగా వస్తుంది మీకు. ఫెమిలియల్ టెండెన్సీ అంటే అర్థమైంది, ఫ్యామిలీలో రాళ్ళు ఉంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ. అదే సార్, మీరు బాదం పప్పు తింటే ఎక్కువ తింటే ఫామ్ అయ్యే ఇది ఉంటే బాడీలో వస్తాయి అని అన్నారు కదా. అది ఎలా ఫామ్ అయ్యే ఇది నా బాడీలో ఉందా లేదా తెలుసుకునే దాని గురించి నేను జెనెటిక్ గా ఉంటుందా అని అడిగాను. జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కాస్త జాగ్రత్తగా, అంటే ఇనిషియల్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. అల్ట్రాసౌండ్ ఏదైనా చిన్నగా రాళ్ళు ఉన్నాయని తెలిసిందంటే మాత్రం ఇంక అక్కడి నుంచి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇవన్నిటికంటే నీళ్లు తాగడం ఇంపార్టెంట్. రోజుకి మనకు నీళ్ళు ఎంత కావాలి? 3 లీటర్ల నీళ్లు కావాలి, 3 లీటర్స్. మనం ఎంతమంది 3 లీటర్ల నీళ్లు తాగుతున్నాం ఒకసారి ఆలోచించుకున్నామంటే చాలా మంది, 80% మంది 3 లీటర్ల నీళ్లు తాగట్లేదు. మనం పొద్దుననగా టిఫిన్ చేసేటప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్లు, ఇక మళ్ళీ ఆఫీస్కి వచ్చామంటే నీళ్ళ సంగతే లేదు. భోజనం టైం వరకు మధ్యలో ఎప్పుడో ఒకసారి నీళ్లు తాగాలనిపించిందా? నీళ్లు తాగాలనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఆకలిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది అంటే టీ తాగుతాం, లేదంటే కాస్త జ్యూస్ తాగుతాం. మరి దాహం అంటే ఏంది ఎవరికైనా తెలుసా? దాహం అంటే శరీరంలో ఎలా తెలుస్తుంది మీకు? సో దీనికి ఈ మధ్య అందరికి చెప్తున్నాం మేము, ఈ పొద్దున టిఫిన్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం చేసే వరకు మధ్యలో ఎప్పుడైనా మీకు ఆకలి వేసింది అనుకోండి, ఈ ఆకలే దాహం. నీళ్ళతో ఫిల్ చేయాలి. 60% మందిలో మనకు ఆకలి వేస్తుంది ఎప్పుడు? ఆడ్ టైమ్స్లో, ఒక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య, లంచ్కి డిన్నర్కి మధ్య మళ్ళీ ఆకలి వేస్తుందంటే అది దాహం. 60% ఆఫ్ ద టైమ్స్ యువర్ థర్స్ట్ ఈజ్ యువర్ హంగర్. అలా ఉన్నప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్లు తాగాయి. అప్పటికి కూడా ఆకలి వస్తుందంటే తినండి, ఎవరు ఆపట్లేదు. ఆకలి ఈజ్ థర్స్ట్, దాహం. సో 3 లీటర్ల నీళ్లు పర్ డే తాగండి.
50% ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ఇస్ ఓవర్. అక్కడే మీకు 50% ట్రీట్మెంట్ అయినట్టే లెక్క. ఓ సూపర్ సార్, చాలా సింపుల్గా ముందు భయం వేసినా కాస్త ఈ టిప్ బాగుంది. సో కిడ్నీలో స్టోన్స్ వచ్చేసాయి అనుకోండి సార్, డైట్ ఎలా తీసుకోవాలి, అసలు రాకుండా ఉండాలంటే డైట్ ఎలా తీసుకోవాలి? అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఏదో పర్టికులర్ డైట్ తీసుకున్నందువలన రాళ్ళు రాలేదు, మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఏదో పర్టికులర్ డైట్ పాటించినంత మాత్రాన మళ్ళీ రావు అని గ్యారంటీ లేదండి. మెటబాలిక్ ఎర్రర్స్ అనే ప్రాబ్లమే అది. శరీరంలో మీ తత్వం ఉన్నప్పుడు రాళ్ళు ఫామ్ అయ్యేది, మనం భోజనం ద్వారా దాన్ని ఆపే ప్రసక్తి లేదు. కిడ్నీ స్టోన్స్ అనేవి ఒకసారి వచ్చాయనుకోండి, 50% ఛాన్సెస్, 50% మందిలో రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ రాళ్ళు వస్తాయి, 50% మందిలో మళ్ళీ రాకపోవచ్చు. సో వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. స్టోన్ డిసీజ్ అనేదే ఈజ్ అ రికరెంట్ డిసీజ్, చాలా మందిలో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. ఈ డైటరీ ప్రికాషన్స్ అనేది కొంతవరకు ఆ ప్రాసెస్ని స్లో చేయడానికి పనికొస్తాయి. నీళ్లు బాగా తీసుకోవడం, ఉప్పు తగ్గించాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ పాలకూర టొమాటో కంటే మన ఇండియన్ డైట్లో ఎక్కువ ఉండేది ఉప్పు, నూనె. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళలో రాళ్ళు వస్తాయి అనేది ఇంకొకటి. రెడ్ మీట్, రెడ్ మీట్ అంటే మటన్, పాశ్చాత్య దేశాల్లో బీఫ్, దిస్ ఈజ్ రెడ్ మీట్. చికెన్ అండ్ ఫిష్ ఈజ్ డిఫరెంట్. ఈ రెడ్ మీట్ కూడా హెవీ మీట్ ఈటర్స్ అంటాం. న్యాచురలీ ఇండియన్ పాపులేషన్లో వీఆర్ నాట్ హెవీ మీట్ ఈటర్స్ అండి. మనం అంత మీట్ తినం. మన నాన్ వెజిటేరియన్ ప్యాషన్ ఎక్కడుంది, దాంట్లో ఉన్న మసాలా, ఉప్పులో. మనం క్వాంటిటీ ఎక్కువ తినలేం వెస్ట్రన్ డైట్తో పోల్చుకుంటే. సో మన డైట్లో ఉన్న కల్ప్రిట్స్, నీళ్లు తక్కువ తాగడం, ఉప్పు ఎక్కువ, నూనె ఎక్కువ. ఉప్పు ఎక్కువ తింటున్నాము, ఉప్పు తగ్గించుకోవాలి అంటే అర్థం భోజనంలో వంటలో వండే ఉప్పు ఆపేమని కాదు, అది అవసరం. ఎక్స్ట్రా సాల్ట్ ఎక్కడ ఉంటుంది, నిల్వ ఉన్న వస్తువుల్లో ఉప్పు ఉంటుంది. పికిల్స్, మిరపకాయలు ఉంటాయి కదా ఉప్పులో నానేసిన, అవి ప్యాక్డ్ ఫుడ్ ఏవైనా సరే, సీల్డ్ చిప్స్, కోల్డ్ కట్స్ అంటాం, కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఐటమ్స్, వీటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. సో నిల్వ ఉన్న ఎటువంటి భోజన పదార్థాల్లో అయినా సాల్ట్ ఈజ్ ఎక్సెస్. భోజనంలో వేసే ఉప్పు మనకు అవసరం, అది తినండి, కానీ అడిటివ్ సాల్ట్స్ అనేవి తగ్గించుకోవాలి. అది కేర్ఫుల్గా ఉండాలి మనం. ఈ పాయింట్ మాకు ఎక్కడ తగలలేదు సార్. ఓ ఇట్లాంటి వాటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది అనమాట. ఉప్పు తగ్గించమంటే మన వాళ్ళు భోజనంలో ఉప్పు వేయడం ఆపేస్తారు, అది కాదు మనకు కావాల్సింది. భోజనంలో సరిపడా ఉప్పు వేయడం శరీరానికి అవసరం. ఎక్సెస్గా ఉప్పు అందుతుంది మనకి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఛానల్స్ అనమాట. ఒక ప్యాకెట్ చిప్స్ తిన్నారంటే దాంట్లో ఉన్న ఉప్పు 2 రోజులకు సరిపడా ఉప్పు ఉంటుంది దాంట్లో. సో ఇలాంటి చిప్స్ తింటాం ఆపేస్తే చక్కగా కూరల్లో ఉప్పు సరిపడా. మామూలుగా మనమేం 5 తినేస్తాం, వీటి దగ్గర తగ్గించుకొని చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మరి మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు తెలియదు, కానీ మన ఇంట్లో ఉన్న కిచెన్లో మనం వండుకొని తినే పదార్థాలు ఎన్ని ఉంటాయో, సూపర్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చి నిల్వ చేసుకున్న ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో అవన్నిట్లోనూ ప్రిజర్వేటివ్స్లో సాల్ట్ ఉండనే ఉంటుంది. సో చూసారు కదండి, చాలా డైట్స్లో మీరు కర్రీస్లో ఉప్పు తగ్గించండి, లేదా ఈ ఆకులో న్యాచురల్గానే ఉప్పు ఉంటుంది, ఇది ఆపేయండి అని చెప్తా ఉంటారు. కొంతమంది కంప్లీట్గా ఆపేయమంటారు. వెయిట్ లాస్ డైట్లో ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం మనం. కానీ ఇలా చిప్స్ ఇలాంటివన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల దీనికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అది అంటున్నారు. అవొక్కటి మానేస్తే చక్కగా మన ఇంట్లో మనం చేసుకునే వంటలు కమ్మగా తినచ్చండి. సో ఇది దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి.